శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయా సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయే వాస్తు భూయః. ధనుర్మాస వ్రతంలో నిన్నటి రోజున నీలాదేవి సహిత శ్రీకృష్ణుని మేల్కొల్పి, నీలాదేవిని అమ్మ నీ స్వభావానికి తగదు, నీవు భగవంతుని మేల్కొల్పి వారితో కలిపి బయటకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని అన్నారు. శ్రీ మహాలక్ష్మి కూడా జీవకోటిలందే. ఆమె భగవంతునితో నిత్యానుపాయని అనగా ఎన్నడూ విడిచి ఉండని తత్వం కలిగి ఉంటుంది. ఆ జీవకోటిలోందే అయినను జీవులను పరమాత్మతో చేర్చుటలో ఘటికరాలై ఉండును. జీవులు పరమాత్మను చేరిన తర్వాత ప్రాప్యమగు శ్రీమన్నారాయణతో తాను చేరిండుడిచే ప్రాప్యమగును. ఇలా జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వము అని 3 లక్షణాలు గల శ్రీ మహాలక్ష్మిని ఇక్కడ ఘటకరాలుగా ఆశ్రయించారు. ఆమె ద్వారా ఈరోజు గోపికలు పరమాత్మ యొక్క సన్నిధిని చేరారు. ఆమె కూడా, నీలాదేవి కూడా గోపికలతో చేరి ఉపాయత్వము, ఉపేయత్వము అను 2 లక్షణాలు గల పరమాత్మలోని ఉపాయత్వమునికి ముందు అర్థిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఎలాగంటే, గోపికలు ఈనాడు శ్రీకృష్ణ భగవంతుని మాత్రమే మేల్కొల్పుతున్నారు. కృష్ణ భగవాన్ని మేల్కొల్పేటప్పుడు కూడా భవనపాలకుడిని నందగోపాల పాలక అన్నట్లుగానే, నీలాదేవిని నందగోపాలని కోడల అని పిలిచినట్లుగానే నందగోపుని కుమారుడా అని మేల్కొల్పుతూ ఉన్నారు. ఇదే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఎప్పుడూ మనకు ఉపకరించిన వారితో సంబంధం కలవారే మనకు ఆదరించదగ్గవారు. భగవంతుని ఎందుకు మనం ఆదరించాలి? మన పెద్దలు ఆదరించారు కనుక. దానివలన వారు శాంతిని పొందే మార్గాన్ని మనకు ఇచ్చారు కనుక. మన పూర్వులు తరించిన తెప్పలను, పడవలను దాచిపెట్టకుండా మన కోసం నదిలో పడవ వదిలినట్లుగా వారు భగవంతుని పాదారవిందము అనే ధనాన్ని మన కోసం నిక్షేపించి వెళ్ళారు. కాబట్టి ఎవరు అనుగ్రహించారో వారిని ఒకసారి స్మరించి నందగోపుని కుమారుడా మేల్కొను అంటున్నారు. పాసుర విన్నపం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ஏத்தகலங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலலாய் மாத்தாருனக்கு வலித்தொலைந்துன் வாசரக்கள் ஆத்தாது வந்துன் நடிபணியுமா போலே పోతియాం వందోం పొగళందు ఏలో రెంబావాయ్. ఆ నందగోపుడు ఎటువంటి వాడంటే, పొదుగు కింద కుండలు పెట్టితే పైకి పొంగు పొరలినట్లుగా పాలు అవిచ్ఛిన్నంగా నిండిపోతూ ఉంటాయట. కుండలు పెట్టడమే మనది ఆలస్యం. అంత ఉదారంగా క్షీర సమృద్ధినిచ్చేటువంటి ఆవులు కలిగిన నందగోపుని కుమారుడా అన్నారు. ఇంతకుముందు పాసురాల్లో నందగోపుని యొక్క శౌర్యాన్ని, నాయకత్వాన్ని, ధార్మికత్వాన్ని, భుజబలాన్ని, గో సమృద్ధిని చెప్పారు. ఆచార్యోపదేశం చే లభించిన మంత్రాన్ని మననం చేయుటచే మనసులో భాషించు అంతర్యామి ఎందును, అచ్చామూర్తి ఎందును, పరిపూర్ణమగు పరబ్రహ్మమునందును, అవతారములందును, వ్యూహములందును కూడా పూర్ణత్వం అనుభవించాలి. కానీ అందొకటి తక్కువ, ఒకటి ఎక్కువ కాదు. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్తు వేద ప్రతిపాద్యుడకు పరబ్రహ్మయ్యే అని గుర్తించి ఇలా చెప్తున్నారు. నందగోపుని కుమారుడా అన్నారు. శ్రీకృష్ణ, నిన్ను మేము నందగోపుని కుమారుడనియు సులభుడనియు ఆశ్రయించాము. మా నందగోపుడు కుమారుడిగా నిన్ను పడయవలనని కోరకుండగానే నీవే మా నందిని ఇంట్లో కుమారుడిగా వచ్చావు. వ్యూహరూపివై క్షీరాబ్ది ఎందు శయనించిన నీవు శేషసాయిని మేము ఆశ్రయించలేదు. వశిష్ఠాది జ్ఞానులచే నియమింపబడిన శ్రీరామచంద్రునిగా నిన్ను మేము ఆశ్రయించలేదు.
పరమపదములో నిత్యసూరులచే సేవించబడే శ్రీమన్నారాయణుడిగా నిన్ను ఆశ్రయించలేదు. మమ్మలను పొందుటకై నీవు మా వంశమును ఆశ్రయించి మా నందగోపుని కుమారుడివై వచ్చావు కదా, అటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా అని ఇక్కడ అంటూ నందగోపుల్లో విశేషం ఏమిటి అంటే, వాడియగు వేలాయుధాన్ని పట్టుకుని శ్రీకృష్ణునికి పరిరక్షణ చేసేవాడు, ఆ నందవ్రజానికి నాయకుడు, వస్త్రాన్ని జలమును అన్నమును ఉదారంగా ధర్మం చేసేవాడు, స్రవిస్తున్నటువంటి మదగజములను ఎదిరింపజాలి పోరుని వెనుతీయని భుజబలం కలవాడు, పెట్టిన పాత్రల నిండి పొంగి పొరలునట్లు అవిచ్ఛిన్నముగా పాలు స్రవించి ఉదారములకు గోవులు అధికముగా కలవాడు. అటువంటి లక్షణములు కలిగిన వారు కుమారుడు కాబట్టి నీలో కూడా ఇన్ని లక్షణాలు ఉంటాయ్యా శ్రీకృష్ణదేవా అంటూ, ఉత్తముడయ్యాయ్ దృఢతరమైన ప్రమాణ సిద్ధము కలవాడా అని పిలుస్తున్నారు. నందగోపునికి కుమారుడై జన్మించిన కృష్ణుడు అపౌరుషేయమైన వేదముచే ప్రతిపాదింపబడిన తత్వము కలవాడని ఇక్కడ గోపికల యొక్క అభిప్రాయం. దృఢతరమైన ప్రమాణం ఏంటి అంటే భగవంతుడికి వేదం ఒకటే. అటువంటి వేద ప్రమాణం కలిగిన వాడా అని పెరియాయ్ నిరతిశయమైన బృహత్వము కలవాడు అంటే గుణముల చేతను వాంగ్మనోగోచరము కానీ నిరతిశయమైన బృహత్తత్వము కలిగినటువంటి ఆనంద స్వరూపుడు. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా, దేనిని అందలేక అందని మనస్సుతో పాటు వాక్కు కూడా వెనుకకు మరలు వచ్చింది అని చెప్పిందో అదే బ్రహ్మతత్వమని శ్రీకృష్ణతత్వమని గోపికలు ఎరింగి లేపుతూ ఉన్నారు. నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే. వాంగ్మనస్సులకు అందిన తత్వము, వాంగ్మనస్సుల చేతనే గ్రహింపదగిన తత్వము బ్రహ్మతత్వము. అందుచేత ఉత్తముడయాయ్ పెరియాయ్ అన్నారు. ఉలగనిల్ తోత్తమాయ్ నిన్న సుడరే తూలలాయ్, లోకమును ఆవిర్భవించి అభివ్యక్తమైన ఓ జ్యోతిస్వరూప నిద్ర నుండి లెమ్ము అని మేల్కొల్పారు. శత్రువులు నీ యొక్క బలమునకు లొంగి నీ వాకిటికి వచ్చి ఆగలేక వచ్చి నీ పాదములను స్తుతించినట్లే మేము కూడా ఆగలేక పొగిడి మీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము. నీ శత్రువులు ఓడి వచ్చినట్లు వచ్చితిమి అని శత్రువులతో గోపికలు దృష్టాంతంగా ఎందుకు చెప్తున్నారంటే, పరమాత్మతో సంబంధము సమానముగా అందరికీ ఉన్నప్పటికీ కొందరు అజ్ఞులు శృతి స్మృతులను ఉల్లంఘించి తామస రాజస ప్రవృత్తులు కలవారే పరమాత్మను ద్వేషించి దూరం అయిపోతూ ఉంటారు. అటువంటి వారే శత్రువులు అన్నమాట. అజ్ఞాచ్ఛేది మమద్రోహి అని శృతి స్మృతి రూపాలైనటువంటి భగవంతుని ఆజ్ఞను అతిక్రమించిన వాడే భగవంతుడికి శత్రువు కానీ వేరెవరు కాదు. ఆ రోజు హిరణ్యకశిపులు రావణాదులు వలె మేము కాదు, వారు చేసిన దోషములు మేము చేయుచుంటిమా, భాగవత హింస భగవద్వేషము మాలో కూడా ఒకవేళ ఉన్నాయేమో అని గోపికలు తమలో లేని దోషాన్ని ఆరోపించుకుంటూ ఆ విధంగా నీ దగ్గరికి వచ్చామయ్యా అని చెప్పారు. ఎప్పుడైనా భగవంతుడు లభించాలంటే ఒక శబ్దమే సాధనం. శబ్దానికి ప్రమాణం ఏంటి? వేదము ప్రమాణం. మన తల్లిదండ్రులను మనం తెలుసుకుందుకి ఒకరి మాటే మనం విశ్వసించాలి. వారి మాట వలనే మనం తల్లిని తండ్రిని గుర్తిస్తాం. అలాగే మనకు కారణమైన తత్వాన్ని తెలుసుకుందుకు ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు చెప్పాలి, తెలిసిన వాళ్ళు. వారే ఋషులు. ఋషులంటే ద్రష్టలు, అంటే వారు చూశారు. ఎక్కడ చూశారు? సమాధిలో, యోగంలో దర్శించి, నాయనా ఈ జగత్తంతా ఒకనాడు ఏకమేవా, ఒక్కటే, తదైక్షత, అది చూచింది అంటే సంకల్పించింది, విశ్వాన్నంతని తానే సృష్టించింది, అంతటికీ భగవంతుడే తల్లి, లోకము యొక్క సృష్టికి తల్లి తండ్రి ఒక్కటే. అలాంటి సృష్టికంతటికీ మూలమైనటువంటి స్వామిని దర్శించిన వారెవరు అంటే ఋషులు. అదిగో ఆయన మనకు తండ్రిని ధ్యానించండి అని చెప్పారు. ఎందుకు ధ్యానించడం అంటే మనమందరము వేరు అనే భావన ఉంది మనలో, కానీ అంతా ఒక్కటే. ఒక మట్టి ముద్ద తీసుకుని కొన్ని కుండలు, కొన్ని పాలికలు, కొన్ని ప్రమిదలు చేస్తే ఇవన్నీ వేరు రూపాలతో
వేరు ప్రయోజనాలకు ఉపయోగపడ్డా చివరకు అన్నీ మట్టే అని తెలుసుకున్నవాడికి అన్నిటికీ ఎట్లా విలువ ఉంటుందో అలాగే మనము పశువులమైన, పక్షులమైన, వృక్షములమైన, మనుష్యులమైన, దేవతలైన ఇవన్నీ ఒక మూల పదార్థం నుండి వచ్చాయి. మళ్ళీ ఒకే తత్వంలో చేరేవి అనే జ్ఞానం కలగాలి. దానికి కారణతత్వాన్ని తెలియజేయాలి. ఆ చేసిన వాడెవడో అంటే నందగోపాలుడు. అలాంటి నందగోపాలానికి ఎన్నున్నాయి ఆవులు? కావలసినన్ని. ఏమిటో ఆవులు, గోవులు. గోవులంటే ఉపనిషత్తులు, శబ్దములు. వాటి ద్వారా లోకానికి అందిస్తాడు ఆయన. అలాంటి గోవులు కలిగిన నందగోపను యొక్క కుమారుడా, నీవు చాలా దృఢమైన వాడివి. ఏమిటా దార్ఢ్యము అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటావు. గట్టి నమ్మకము కలిగిన వాడివి. మరి నమ్మిన వారిని వదలను అని ప్రతిజ్ఞ చేసిన రాముడివి కదా నీవు. అంతేకాక ఇక్కడ భక్త సులభుడుగా మా దగ్గర అవతరించిన వాడివి. శత్రువులందరూ నీ బలానికి లొంగి ఓర్వలేక వచ్చి పడి ఉండి నిన్ను శరణాగతి కోరినట్లుగానే మేము కూడా వచ్చి శరణాగతి చేస్తూ ఉన్నాం. ఎవరికైనా భగవంతుడే శరణము అనే విశ్వాసము కలిగిన నాడే జీవితంలో శాంతి. తనకు తానే రక్ష అనుకున్నవాడికి అశాంతి. తానే తనంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్నవాడికి అశాంతి. లోపల భగవంతుడే శరణమనే విశ్వాసము, ఈ బాహ్యంగా విశ్వమంతటా వారిని దర్శించడం, ఇవి రెండూ కలిగిన నాడే మానవునికి శాంతి. కాబట్టి మేము శత్రువును ఓర్వలేక, ఎదిరించలేక, ఆ తాపమును సహించలేక వచ్చి నీ వాకిటి పడి ఉన్నాము. మేము వచ్చాము కనుక నీవే మాకు ఆనందమును కలిగించి రక్షించు. నీకు మంగళమగుగాక అని ప్రార్థించారు ఈనాడు గోపికలు. స్వస్తి. సోచ్చిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.